సో ఇక్కడ తర్వాత చార్ట్ చూసుకుంటే మనకి మెజారిటీ పాలన. ఇందులో చూసుకుంటే ప్రజాస్వామ్యంలో ప్రధాన సూత్రాలలో మెజారిటీ పాలన ఒకటి. ప్రాతినిధ్య ప్రజాస్వామ్యంలో సాధారణ మెజారిటీ, అదే మనం ఇంగ్లీష్లో సింపుల్ మెజారిటీ అంటాం, ద్వారా కూడా ప్రతినిధులు ఇక్కడ ఎన్నికవుతారు. ఇప్పుడు ఈ సింపుల్ మెజారిటీ అంటే ఏంటో చూద్దాం. ఒక్కోసారి ఒక్క ఓటు ఎక్కువ రావడం వల్ల కూడా ఎన్నిక జరగవచ్చు. ఈ విధానంలో వేరే అభ్యర్థికి ఓటు వేసిన వారు కూడా ఈ నిర్ణయాన్ని ఒప్పుకోవలసిందే. ఈ విధానంలో ఎన్నికైన ప్రజాప్రతినిధులు కూడా నిర్ణయాలు తీసుకునేటప్పుడు మెజారిటీ విధానాన్ని అమలుపరుస్తారు. ఏదైనా నిర్ణయాన్ని సగం కంటే ఎక్కువ సభ్యులు సమర్థిస్తే అది అమలు చేయబడుతుంది. ఈ మొత్తాన్ని కూడా మనం ఇక్కడ మెజారిటీ పాలన కింద మనం చెప్తాం. అయితే ఇక్కడ పరోక్ష లేదా ప్రాతినిధ్య ప్రజాస్వామ్యంలో రూపాలు అనేవి చూద్దాం. శాసన నిర్మాణ శాఖ మరియు కార్యనిర్వాహక శాఖల మధ్య సంబంధం ఆధారంగా పరోక్ష లేదా ప్రాతినిధ్య ప్రజాస్వామ్యం 2 రకాలుగా విభజించబడింది. అందులో మొదటిది వచ్చేటప్పటికి పార్లమెంటరీ వ్యవస్థ, రెండోది అధ్యక్ష తరహా వ్యవస్థ. ఇలా 2 రకాలుగా విభజించబడడం మనకి ఇక్కడ జరిగింది. ఈ వ్యవస్థలో శాసన నిర్మాణ శాఖ నుండి కార్యనిర్వాహక శాఖ ఏర్పడుతుంది. కార్యనిర్వాహక శాఖ శాసన నిర్మాణ శాఖకు బాధ్యత ఇక్కడ వహిస్తుంది. ఉదాహరణ మనం చూసుకుంటే భారత్ కానీ బ్రిటన్ కానీ చెప్పుకోవచ్చు. అదే అధ్యక్ష తరహా వ్యవస్థ ఎలా ఉంటుందంటే, ఈ వ్యవస్థలో శాసన నిర్మాణ శాఖ నుండి కార్యనిర్వాహక శాఖ ఏర్పడదు. కార్యనిర్వాహక శాఖ శాసన నిర్మాణ శాఖకు బాధ్యత వహించదు. ఉదాహరణ అమెరికా కానీ బ్రెజిల్ కానీ. ఇలా శాసన నిర్మాణ శాఖ మరియు కార్యనిర్వాహక శాఖ ఆధారితంగా చేసుకొని పరోక్ష ప్రజాస్వామ్యంలోని వ్యవస్థలను చూసాం. తర్వాత వివిధ స్థాయిలలో ప్రభుత్వం వివిధ స్థాయిలలో పనిచేస్తుంది. అందులో జాతీయ స్థాయి, దాన్నే కేంద్ర ప్రభుత్వం అని అంటాం. రాష్ట్ర స్థాయి, అదే రాష్ట్ర ప్రభుత్వం. స్థానిక స్థాయికి వచ్చేటప్పటికి స్థానిక ప్రభుత్వం. భారతదేశం అత్యధిక జనాభా కలిగిన విశాలమైన దేశం. దేశవ్యాప్తంగా ప్రజల అవసరాలు మరియు సమస్యలను గుర్తించడం కష్టం. వివిధ సమస్యలను పరిష్కరించడానికి ప్రభుత్వం వివిధ స్థాయిలలో ఇక్కడ పనిచేయడం అనేది జరుగుతుంది. ప్రభుత్వం ఒక దేశాన్ని పాలించే అధికారంలో ఉన్న వ్యక్తుల యొక్క సమూహం. ప్రజాస్వామ్యంకి వచ్చేటప్పటికి ప్రజలు ఏర్పాటు చేసిన ప్రభుత్వం. రాచరికం అనగా ఒక చక్రవర్తి ఆధ్వర్యంలో ఉన్న ప్రభుత్వ రూపం. ఎన్నికలు, ప్రతినిధిని ఎన్నుకునే ప్రక్రియ ఎన్నికలు. ప్రతినిధులు ఒకరి తరపున పనిచేయడానికి లేదా మాట్లాడడానికి ఎన్నుకోబడిన లేదా నియమించబడిన వ్యక్తులు. రాజ్యాంగం ఒక దేశం యొక్క చట్టాలు మరియు మౌలిక సూత్రాలను కలిగి ఉన్న పత్రం రాజ్యాంగం. రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర స్థాయిలో పనిచేసే ప్రభుత్వం. కేంద్ర ప్రభుత్వం వచ్చేటప్పటికి జాతీయ స్థాయిలో లేదా దేశం మొత్తానికి పనిచేసే ప్రభుత్వాన్ని కేంద్ర ప్రభుత్వం అంటాం. ఇలా మనకేంటంటే ప్రభుత్వానికి సంబంధించి వాటికి అనుబంధమైన పదాలకు సంబంధించి ఇక్కడ నిర్వచనాలు ఇవ్వడం అనేది జరిగింది. సో ఇది మనకి వచ్చేటప్పటికి ఎస్సీఆర్టీలో ఉన్న 9th లెసన్కి సంబంధించిన 6th క్లాస్కి సంబంధించి క్లాస్. సో ఈ చార్ట్స్ అనేవి మీకు ఇక్కడ చాలా యూజ్ఫుల్గా అనేది ఉంటాయి. ఎట్ ఏ టైం షార్ట్ టైంలో ఎక్కువ అమౌంట్ ఆఫ్ సబ్జెక్ట్ని, ఎక్కువ మ్యాటర్ని మీరు చదవడానికి అనువుగా ఉంటుంది. ఇవి మీకు మోర్ టైం సేవింగ్, ఎనర్జీ సేవింగ్, ఎట్ ఏ టైం మోర్ నాలెడ్జ్ గ్యాదరింగ్ కూడా ఈ చార్ట్స్ అనేవి మనకి మైండ్ మ్యాపింగ్ చార్ట్స్ అనేవి ఉపయోగపడతాయి. ఈ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫర్దర్గా ఈ కంటెంట్కి సంబంధించి, ఈ సబ్జెక్ట్కి సంబంధించి చాలా ఇన్ఫర్మేషన్ మనకి మొత్తం మెటీరియల్ అంతా కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది.